ఒక కప్పు గోధుమ పిండి, 2 బంగాళదుంపలు ఉంటే చాలు. ఇలా ఒక సింపుల్ స్నాక్ అయితే తయారు చేసేయచ్చు. పైకి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ప్యాన్లో ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ లేదంటే కారం వేసి వేయించాలి. తరువాత ఒక కప్పు నీళ్లు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసి నీళ్లు మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడే ఒక కప్పు గోధుమ పిండిని కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. అలానే 2 బంగాళదుంపలను ఉడికించి మ్యాష్ చేసి సిద్ధం చేసుకోవాలి. పిండి అనేది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు బంగాళదుంప తురుము వేసేసి బాగా కలిపి సాఫ్ట్ ముద్దలాగా రెడీ చేసుకోవాలి. తరువాత చిన్న ముద్దలుగా తీసుకొని కాస్త మందంగా కట్లెట్స్ లా రెడీ చేసి కాగిన ఆయిల్లో వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, పైకి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే గోధుమ పిండితో స్నాక్ అయితే రెడీ.